Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేసిందండి. నాకైతే విపరీతంగా దాహంగా ఉంది. ఏ ఫ్రూట్ తినాలా అని అనుకుంటే మీకు తెలిసిందే కదా ఏ ఫ్రూట్ తినాలో. సమ్మర్ అనగానే మనకు వచ్చేది ఫస్ట్ ఫ్రూట్ గుర్తొచ్చేది వాటర్ మిలన్. అదేనండి, పుచ్చకాయ అంటాం కదా. సో ఇక్కడైతే చాలా ఫ్రెష్గా చాలా పుచ్చకాయలు ఉన్నాయండి. ఈ వాటర్ మిలన్స్ అన్నీ కూడా ఈరోజే అన్నీ డంప్ చేశారంట. ఒకసారి మనం తెలుసుకుందాం, వీలైతే ఒక టేస్ట్ కూడా చేద్దాం. ఓకే, నాతో పాటు రండి. హాయ్ అండి. హాయ్. సమ్మర్ వచ్చేసింది. సో మాకు ఏదో ఫ్రూట్ తినాలనిపించింది. సో వాటర్ మిలన్ చూడగానే నోరు ఊరింది. సో తిందామని వచ్చాం. సో ఇంత స్టాక్ ఒకేసారి డంప్ చేశారు కదా, పాడైపోవడం అనేది ఏం జరగదు కదా? పాడైపోవడం ఉండదు, అప్పుడప్పుడు మీడియంగా పోతుంది, అంతేగాని ఓవర్గా పోదు. అంటే ఎంతో కొంత డ్యామేజ్ అయితే అవుతుంది. ఎంతకంత అవుతుంది. మరి ఎందుకంటే ఇంత సరుకు ఒకేసారి వేసుకున్నారు? ఒకేసారి కాకపోతే లారీలు లోడింగ్ అన్లోడింగ్కి ఉంటుంది. దూరబారం నుంచి చిన్నబోళ్ళు తేలేము, యాన్లు కానీ లారీలు కానీ తేవాలి. ఇంత సరుకు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? సాలూరు, బొబ్బులి, పార్తిపురం, ఇటు ఆ తర్వాత వేలూరు, అటు నల్లజర్ల, ఆ ఏరియా నుంచి. ఇందులో అన్ని హైబ్రిడ్ ఉన్నాయా, లేకపోతే కొన్ని నార్మల్గా న్యాచురల్గా పండించినవి ఉన్నాయా? నేషనల్ పండించిన లేవు, మొత్తం హైబ్రిడ్. మొత్తం అంతా హైబ్రిడ్. ఇది ఏంటండి, రెండు వేరియేషన్స్ కాయలు ఉన్నాయి, ఏంటివి? స్టార్ వైట్, బ్యాక్, రెండు హైబ్రిడేనా? హైబ్రిడ్. ఇప్పుడు ఏం మొత్తం మామూలు అనేది లేవు, అంతా హైబ్రిడ్. రోజుకి ఏమాత్రం సేల్ అవుతుందండి? మాకు రోజుకి 10,000 అవుతుంది. రోజుకి 10,000 దాకా సేల్ అవుతుంది నార్మల్గా అయితే. వస్తున్నారా కస్టమర్లు? ఎక్కువ మంది వస్తున్నారా? కస్టమర్లు వస్తారు, బాగానే వస్తారు. ఈ కర్బూజాతో పాటు మిగతా అన్ని ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నట్టుగా ఉన్నాయి. వాటి వల్ల తగ్గించాం, అవి ఓవర్ సెల్లుతాయి కాబట్టి అవి తగ్గించాం. అంటే సీజనల్ ఫ్రూట్స్గా మీరు పెడుతూ ఉంటారా? సీజన్ పూర్తిగా పెడతాం. పళ్ళు పుచ్చకాయ ఇప్పుడు ఎక్కువ సేల్ అవుద్ది కాబట్టి ఇవి ఎక్కువ పెడతాము, అవి తక్కువ పెడతాం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ మీరు? మేము 15 సంవత్సరాలు పెట్టి ఉన్నాం ఇక్కడే, ఇదే ప్లేస్లో. 15 సంవత్సరాలు పెట్టి ఉన్నాం. మీకంటూ ఒక షాప్స్ కానీ లేదంటే అలాంటివి ఏమైనా మీరు పెట్టుకోదలుచుకోలేదా? వాళ్ళు పెట్ట మున్సిపాలిటీ వాళ్ళు కానీ రోడ్డు వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు షాప్ లాగా పెట్టి. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారని అంటున్నారు కదా. సో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏదైనా షాప్స్ తీసుకోవడం కానీ అలాంటివి ఏం చేయలేదు? ఇక అంత వ్యాపారాలు లాభాలు లేవు, షాపుల వల్ల లాభం ఉండదు. ఇది రోడ్డు మీద కాబట్టి పర్వాలేదు, కానీ షాపులు అయితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, షాపుల వల్ల లాభం ఉండదంటే ఇప్పుడు రోడ్ల మీద ఉండబట్టే మీకు రెంట్ తగ్గుతుంది, రెంట్ ఉండదు, దాన్ని బట్టి మీరు సేవ్ అవుతున్నారు అంటున్నారా? సేవ్ తక్కువ అంటే రెంట్ ఉండదు కాబట్టి మీడియంగా బతుకు వెళ్ళిపోవడానికి పర్వాలేదు. కానీ వర్షాకాలం ఏదైనా పెద్ద గాలి అది వేసినా సరే ఇబ్బందే కదా. మరి తప్ప తిప్పలేం. ఇప్పుడు అనిపిస్తుందా ఏదైనా షాప్ పెట్టుకుంటా బాగున్నారా అని? కానీ రోడ్ల మీద మనం షాప్ పెట్టుకుని మనకు ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉంటే మన షాప్ కూల్ రారు. రోడ్డు మీద ఉంటేనే మీకు బిజినెస్ బాగుంటుంది అంటే. అంతే, రోడ్డు మీద ఉండమో బాగుంటుంది వ్యాపారం. ఎలా అండి అది? ఒక్కొక్క కాయ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు 25 రూపాయలు అమ్ముతుంది కేజీ లెక్క అమ్ముతారు, కాయల లెక్క కాదు. ఓకే, కేజీ 4 సంవత్సరాల క్రితం నుంచి పోయింది. 3 సంవత్సరాలు బట్టి కేజీ లెక్క వచ్చింది. 3 సంవత్సరాల నుంచి కేజీల లెక్క. ఎన్ని కేజీలు అయితే అన్ని 25 ఇచ్చేయాల్సిందే. కేజీ 50 రూపాయలు అమ్ముతుంది. అదే, ఎన్ని కేజీలు అయితే అన్ని 25 రూపాయలు ఇచ్చేయాల్సిందే. ఎన్ని కేజీలు అయితే అన్ని 25 రూపాయలు ఇచ్చేయాల్సింది. మీ దగ్గర కాయలు టేస్ట్ ఉంటాయండి? ఫుల్ తీపి, గ్యారంటీ. అవునా? బాగుంటాయా? బాగుంటాయి. ఒకసారి కట్ చేద్దామా ఏదైనా ఒక కాయ ఒకటి? చాలా ఎర్రగా ఉంది. చాలు ఒక ముక్క తిందాం. చూసారు కదా, ఆయన ఒక పీస్ మనకు కట్ చేసి ఇచ్చారు. తిందాం ఎలా ఉంటుందో.
చాలా బాగుంది. మీకు స్టార్టింగ్ వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉన్నాయి కదా, చాలా టేస్ట్ ఉంది. చాలా బాగుందండి. చూసారు కదా, ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది. సో ఇక్కడిక్కడ లోకల్ నుంచే వాళ్ళకి ముడిసరుకు అనేది రావడం జరుగుతుందంట. అంతే హైబ్రిడ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా. సో చాలామంది కూడా సమ్మర్ కదండి, విపరీతంగా తింటారు మన వాటర్ మెలన్స్ని, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని కటింగ్ అయి ఉన్నాయి చూడండి, రెడీగా కావాలంటే సరే తినచ్చు మనం. చాలా రెడ్గా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.